తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించింది కాంగ్రెస్. మొత్తం 4 స్థానాలకు గాను 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చింది. మరో సీటును సిపిఐకి కేటాయించింది. వీరంతా ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్న సిపిఐకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం ఒక స్థానం కేటాయించడంపై సిపిఐ హర్షం ప్రకటించింది. పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ ను ప్రకటించారు. ఇవాళ 10 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు సత్యం. బీఆర్ఎస్ నుండి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. అద్దంకి ఎమ్మెల్సీ సీట్ దక్కడంపై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించిన సంగతి. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ పూర్తి చేశారు. అభ్యర్థులు ఇవాళ అసెంబ్లీలో నామినేషన్ వేస్తారని చెప్పారు మహేష్. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం దక్కటం ఆనందంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తనకు పార్టీ ఇచ్చిన బహుమతిగా చెప్పారు. తన సేవలను పార్టీ గుర్తించడంతోనే సీటు దక్కిందన్నారు. సీఎం రేవంత్ తనకు మద్దతుగా నిలిచారన్నారు. కోమటిరెడ్డి విషయం మినహా తనకు ఎలాంటి కాంట్రవర్సీ లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి తనకు అన్నతో సమానమన్నారు. మంత్రివర్గంలో చోటుపై ఆశలు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో సీటు దక్కలేదంటూ ముస్లింలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లింలు ధర్నాకు దిగారు. ఆఫీస్ ఎదుట బైఠాయించి అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లింలను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బేగం బజార్ స్టేషన్ కు తరలించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచి విజేతగా నిలిచింది భారత్. 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ 76 పరుగులతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో రంగంలోకి దిగిన భారత్ ఓ ఓవర్ మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. భారత్ కు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కడంపై క్రీడాకారులతో పాటు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఊరువాడ అభిమానుల సంబరాలతో మారుమోగింది. హైదరాబాద్ లో అభిమానులు టపాసులు కాల్చి రోహిత్ సేనకు శుభాకాంక్షలు చెప్పారు. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవిచంద్ర ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలుపుపై దేశ విదేశాల్లోనూ సంబరాలు మిన్నంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలపై హర్షం ప్రకటిస్తూ దుబాయ్లో తెలుగువారు సంబరాలు చేసుకున్నారు. కోనసీమకు చెందిన వారు దుబాయ్ వీధుల్లో భారత్ నినాదాలతో హోరెత్తించారు. జాతీయ జెండాను ప్రదర్శించారు. కోనసీమ జిల్లా యానాంలో అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటాయి. టపాసులు కాల్చి జాతీయ జెండా ప్రదర్శిస్తూ యువకులు సందడి చేశారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో హైదరాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. యువత రోడ్ల మీదకొచ్చి ఆనందంతో డాన్సులు చేశారు. సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర క్రికెట్ అభిమానులు జై హో టీమిండియా, జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారీగా బాణసంచా కాల్చి విజయోత్సవ ర్యాలీ చేశారు. సెక్రటేరియట్ ఏరియాతో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైకి అభిమానులు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ప్రాంతంలో యువకులు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఛాంపియన్ ట్రోఫీ విజేత టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు భారత్ జట్టును అభినందనలతో ముంచెత్తారు. టోర్నీ మొత్తం భారత్ అద్భుతంగా ఆడిందన్నారు మోదీ. టీమిండియా మరోసారి సత్తా చాటిందన్నారు రేవంత్ రెడ్డి. రోహిత్ సేన దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు చంద్రబాబు, బండి సంజయ్, కిషన్ రెడ్డి. టీమిండియాకు అభినందనలు తెలిపారు చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వేళ దేశవ్యాప్తంగా బెట్టింగ్ నడిచింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చక్రబంధం దగ్గర క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 12 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి ఒక ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా వేరే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. ఇవాటి నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు కొనసాగుతాయి. కేంద్ర బడ్జెట్ తో పాటు మణిపూర్ బడ్జెట్ కు ఆమోదం, వక్ఫ్ సవరణ చట్టం వంటి కీలక అంశాలు సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉండగా ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు క్లస్టర్ హెల్త్ సెంటర్ మహిళా డాక్టర్తో అనుచిత ప్రవర్తనపై జనసేన నేత తమ్మయ్య బాబును
సస్పెండ్ చేసింది జనసేన. డాక్టర్ శ్వేతను భయపెట్టి బెదిరించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వరపుల తమ్మయ్య బాబు వ్యవహారంపై టీవీ9 కథనాలపై స్పందించి ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఘటనపై విచారించి తక్షణమే నివేదిక అందించాలని కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఆదేశించారు పవన్. సత్యసాయి జిల్లా కతిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని యాగశాలలో జరిగిన అంకురార్పణకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ దంపతులు, కలెక్టర్ వినోద్ కుమార్ దంపతులు హాజరయ్యారు. భూదేవి సమేత వసంత వల్లభుడికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఇవాళ స్వామివారి కళ్యాణం జరగనుంది. ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కొల్లేరులో పెద్దిట్లమ్మ జాతర వైభవం కొనసాగుతోంది. జాతరలో భాగంగా చివరి రోజు ప్రభల ఉత్సవం జరిగింది. పందిరిపల్లి గూడెంలో నిన్న మధ్యాహ్నం బయలుదేరిన ప్రభలు ఇవాళ తెల్లవారుజామున కొల్లేటికోట చేరుకున్నాయి. ప్రభలతో పాటు పందిరిపల్లి గూడెం నుండి భోగ ప్రసాదాలు, బోనాలతో భక్తులు పెద్దిట్లమ్మ గుడికి చేరుకున్నారు. గోకర్ణపురం నుండి గోకర్ణ స్వామిని పెళ్లి కుమారుడు అలంకరణలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఈ వేడుకకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మాధవ సేవే మానవ సేవ అన్నారు చిన్నజీయర్ స్వామి. భగవంతుడిపై అంకిత భావంతో ఉండాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా అనంతాద్రి జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి రథంతో పాటు లిఫ్ట్ ను ప్రారంభించి మాట్లాడారు. ఆలయానికి వచ్చిన చిన్నజీయర్కు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భగవంతుడు సృష్టించిన ప్రకృతిని మనం నాశనం చేయొద్దని సూచించారు. చెట్లు, నీరు, నేల, గాలి ఇలా అన్ని మనకు ప్రతిరోజు ఉపయోగపడేవే అన్నారు. పంచాయతీరాజ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు, పింఛనుదారులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 65 ఏళ్లుగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేస్తున్న ఆర్థిక సాయాన్ని అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేసి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి కరివేన సత్రం సభ్యులు హాజరై సత్రం అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. కరివేన సంస్థ స్థాపించి 136 ఏళ్లైందన్నారు ఒలెక్ట్రా విద్యుత్ బస్సుల సంస్థ చైర్మన్ కేవీ ప్రదీప్. నాటి నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరివేన నిత్యాన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిత్యాన్నదానంతో హిందూ భక్తులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 2 ఏళ్లైనా కూడా శాంతి, సామరస్యం నెలకొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మణిపూర్ రాజధాని ఇంఫాల్లో మహిళలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విభజించు, పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని మంగళూరులో ముస్లింలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు దోహదపడేలా చట్టం ఉండాలన్నారు. ఆక్రమణదారులు, కబ్జాదారులకు కొమ్ము కాసేలా సవరణలున్నాయని ముస్లింలు మండిపడ్డారు. కోల్కతా ఆర్చీకర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్య, జాదవ్పూర్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఘర్షణలను నిరసిస్తూ కోల్కతాలో పౌరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళలు, సీనియర్ సిటిజన్లతో పాటు దివ్యాంగులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 7 నెలలు గడిచిన ఆర్చీకర్ మెడికల్ కాలేజ్ డాక్టర్కు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో త్రిపుర రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు నడుస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో హింస, దుర్మార్గాలు పెచ్చరిల్లాయని విమర్శించారు. బౌద్ధ గురువు పద్మ సంభవుడి జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ మండీలో బౌద్ధ భిక్షువులు చెన్సు పండుగ నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కథక్, కథకళి నృత్యాలు ప్రదర్శించారు. ఇవి దేవలోక నృత్యాలుగా బౌద్ధులు భావిస్తారు. పునర్జన్మ పొందిన బౌద్ధ గురువులను ఈ వేడుకల్లో సన్మానిస్తారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వ్యవహారంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని డీఎంకే నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి ఒక మంత్రి వెళ్లి అక్కడి రాజకీయ పార్టీలతో చర్చించాలని సీఎం స్టాలిన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. జాయింట్ యాక్షన్ కమిటీలో ఆ పార్టీల ప్రతినిధులుండేలా స్టాలిన్ కసరత్తు చేస్తున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ దేవాలయంపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇది అతి నీచమైన చర్య అని భారత విదేశాంగ శాఖ అభివర్ణించింది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేసింది. ప్రార్థనాలయాలకు తగిన భద్రత కల్పించాలని కోరింది.
యుద్ధ రంగంలో ప్రధాన భూమికగా ఏరోస్పేస్ అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ నైపుణ్యం సాధించిందని అన్నారు. బెంగళూరులో ఐఏఎఫ్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ని రాజ్నాథ్ సందర్శించారు. ఏరోస్పేస్ మెడిసిన్ లో నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారత్ పై అమెరికా సుంకం విధించడాన్ని పతంజలి వ్యవస్థాపకుడు యోగా గురువు బాబా రామ్దేవ్ ఖండించారు. ట్రంప్ చర్యను ఆయన టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పేద అభివృద్ధి చెందిన దేశాలకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. గంగా జలాల పరిశుభ్రతను మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. పుణేలో నిర్వహించిన ఎంఎన్ఎస్ 19వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ తమ పార్టీ నేత బాల నందగావ్కు మహాకుంభకు వెళ్లి అక్కడ పవిత్ర జలాలు తీసుకొచ్చారని, కానీ వాటిని తాగేందుకు తాను తిరస్కరించారని తెలిపారు. దేశంలో ఏ నది కూడా శుభ్రంగా లేదని రాజ్ ఠాక్రే అన్నారు. SSMB 29 షూటింగ్ కి సంబంధించిన వీడియో లీక్ అవడంతో యూనిట్ సభ్యుల మీద సీరియస్ అయ్యారు రాజమౌళి. ఇప్పటికే సెట్ నుంచి ఎలాంటి కంటెంట్ లీక్ చేయొద్దంటూ ప్రతి ఒక్కరి దగ్గర అగ్రిమెంట్ తీసుకున్న జక్కన్న ఇక మీదట మరింత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టబోతున్నారట. గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. విశ్వంబర సెట్ లో సందడి చేశారు హీరోయిన్ శ్రీలీల. షూటింగ్ కు హాజరైన శ్రీలీలకు దుర్గాదేవి రూపు ఉన్న శంఖాన్ని కానుకగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకి వశిష్ఠ దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ లోని సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇవి జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్స్ కోసం గుజరాత్ లో నిర్మిస్తున్న పారా హై పర్ఫార్మెన్స్ సెంటర్ కు ఆయన శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. ఇవాటి నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు కొనసాగుతాయి. కేంద్ర బడ్జెట్ తో పాటు మణిపూర్ బడ్జెట్ కు ఆమోదం, వక్ఫ్ సవరణ చట్టం వంటి కీలక అంశాలు సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉండగా ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు క్లస్టర్ హెల్త్ సెంటర్ మహిళా డాక్టర్తో అనుచిత ప్రవర్తనపై జనసేన నేత తమ్మయ్య బాబును సస్పెండ్ చేసింది జనసేన. డాక్టర్ శ్వేతను భయపెట్టి బెదిరించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వరపుల తమ్మయ్య బాబు వ్యవహారంపై టీవీ9 కథనాలపై స్పందించి ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఘటనపై విచారించి తక్షణమే నివేదిక అందించాలని కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఆదేశించారు పవన్. సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని యాగశాలలో జరిగిన అంకురార్పణకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ దంపతులు, కలెక్టర్ వినోద్ కుమార్ దంపతులు హాజరయ్యారు. భూదేవి సమేత వసంత వల్లభుడికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఇవాళ స్వామివారి కళ్యాణం జరగనుంది. ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కొల్లేరులో పెద్దిట్లమ్మ జాతర వైభవం కొనసాగుతోంది. జాతరలో భాగంగా చివరి రోజు ప్రభల ఉత్సవం జరిగింది. పందిరిపల్లి గూడెంలో నిన్న మధ్యాహ్నం బయలుదేరిన ప్రభలు ఇవాళ తెల్లవారుజామున కొల్లేటికోట చేరుకున్నాయి. ప్రభలతో పాటు పందిరిపల్లి గూడెం నుండి భోగ ప్రసాదాలు, బోనాలతో భక్తులు పెద్దిట్లమ్మ గుడికి చేరుకున్నారు. గోకర్ణపురం నుండి గోకర్ణ స్వామిని పెళ్లి కుమారుడు అలంకరణలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఈ వేడుకకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మాధవ సేవే మానవ సేవ అన్నారు చిన్నజీయర్ స్వామి. భగవంతుడిపై అంకిత భావంతో ఉండాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా అనంతాద్రి జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి రథంతో పాటు లిఫ్ట్ ను ప్రారంభించి మాట్లాడారు. ఆలయానికి వచ్చిన చిన్నజీయర్ కు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భగవంతుడు సృష్టించిన ప్రకృతిని మనం నాశనం చేయొద్దని సూచించారు. చెట్లు, నీరు, నేల, గాలి ఇలా అన్ని మనకు ప్రతిరోజు ఉపయోగపడేవే అన్నారు. పంచాయతీరాజ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు, పింఛనుదారులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 65 ఏళ్లుగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేస్తున్న ఆర్థిక సాయాన్ని అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేసి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రంలో సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ భేటీకి కరివేన సత్రం సభ్యులు హాజరై సత్రం అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. కరివేన సంస్థ స్థాపించి 136 ఏళ్లైందన్నారు ఒలెక్ట్రా విద్యుత్ బస్సుల సంస్థ చైర్మన్ కేవీ ప్రదీప్. నాటి నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరివేన నిత్యాన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిత్యాన్నదానంతో హిందూ భక్తులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 2 ఏళ్లైనా కూడా శాంతి సామరస్యం నెలకొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మణిపూర్ రాజధాని ఇంఫాల్లో మహిళలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని మంగళూరులో ముస్లింలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు దోహదపడేలా చట్టం ఉండాలన్నారు. ఆక్రమణదారులు కబ్జాదారులకు కొమ్ము కాసేలా సవరణలున్నాయని ముస్లింలు మండిపడ్డారు. కోల్కతా ఆర్చీకర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్య, జాదవ్పూర్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఘర్షణలను నిరసిస్తూ కోల్కతాలో పౌరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళలు, సీనియర్ సిటిజన్లతో పాటు దివ్యాంగులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 7 నెలలు గడిచిన ఆర్చీకర్ మెడికల్ కాలేజ్ డాక్టర్కు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో త్రిపుర రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు నడుస్తోందని కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో హింస, దుర్మార్గాలు పెచ్చరిల్లాయని విమర్శించారు. బౌద్ధ గురువు పద్మ సంభవుడి జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ మండీలో బౌద్ధ భిక్షువులు చెన్సు పండుగ నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కథక్, కథకళి నృత్యాలు ప్రదర్శించారు. ఇవి దేవలోక నృత్యాలుగా బౌద్ధులు భావిస్తారు. పునర్జన్మ పొందిన బౌద్ధ గురువులను ఈ వేడుకల్లో సన్మానిస్తారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వ్యవహారంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని డీఎంకే నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి ఒక మంత్రి వెళ్లి అక్కడి రాజకీయ పార్టీలతో చర్చించాలని సీఎం స్టాలిన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. జాయింట్ యాక్షన్ కమిటీలో ఆ పార్టీల ప్రతినిధులుండేలా స్టాలిన్ కసరత్తు చేస్తున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ దేవాలయంపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇది అతి నీచమైన చర్య అని భారత విదేశాంగ శాఖ అభివర్ణించింది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేసింది. ప్రార్థనాలయాలకు తగిన భద్రత కల్పించాలని కోరింది. యుద్ధ రంగంలో ప్రధాన భూమికగా ఏరోస్పేస్ అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ నైపుణ్యం సాధించిందని అన్నారు. బెంగళూరులో ఐఏఎఫ్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ని రాజ్నాథ్ సందర్శించారు. ఏరోస్పేస్ మెడిసిన్ లో నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారత్ పై అమెరికా సుంకం విధించడాన్ని పతంజలి వ్యవస్థాపకుడు యోగా గురువు బాబా రామ్దేవ్ ఖండించారు. ట్రంప్ చర్యను ఆయన టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పేద అభివృద్ధి చెందిన దేశాలకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. గంగా జలాల పరిశుభ్రతను మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. పుణేలో నిర్వహించిన ఎంఎన్ఎస్ 19వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ తమ పార్టీ నేత బాలనందగావ్కు మహాకుంభకు వెళ్లి అక్కడ పవిత్ర జలాలు తీసుకొచ్చారని, కానీ వాటిని తాగేందుకు తాను తిరస్కరించారని తెలిపారు. దేశంలో ఏ నది కూడా శుభ్రంగా లేదని రాజ్ ఠాక్రే అన్నారు. SSMB 29 షూటింగ్ కి సంబంధించిన వీడియో లీక్ అవడంతో యూనిట్ సభ్యుల మీద సీరియస్ అయ్యారు రాజమౌళి. ఇప్పటికే సెట్ నుంచి ఎలాంటి కంటెంట్ లీక్ చేయొద్దంటూ ప్రతి ఒక్కరి దగ్గర అగ్రిమెంట్ తీసుకున్న జక్కన్న ఇక మీదట మరింత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టబోతున్నారట. గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. విశ్వంబర సెట్ లో సందడి చేశారు హీరోయిన్ శ్రీలీల. షూటింగ్ కు హాజరైన శ్రీలీలకు దుర్గాదేవి రూపు ఉన్న శంఖాన్ని కానుకగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకి వశిష్ఠ దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇవి జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్స్ కోసం గుజరాత్లో నిర్మిస్తున్న పారా హై పర్ఫార్మెన్స్ సెంటర్ కు ఆయన శంకుస్థాపన చేశారు.